గారికి మరియు నా తోటి అధ్యాపకులందరికీ కూడా అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు. ఆల్రెడీ మనకు అంబేద్కర్ గారి నుంచి తెలుసు. భారత రాజ్యాంగ నిర్మాతగా, మరి ఒక సంఘ సంస్కర్తగా, మరి దళితుల యొక్క సమస్యలను వివరించడం కోసం అనేక రకాల పత్రికలను కూడా స్థాపించి మరి భారత రాజ్యాంగ రచనలో ముఖ్య పాత్ర వహించాడు. ఇంకా భారత రాజ్యాంగ రచన కమిటీ అంటే డ్రాఫ్టింగ్ కమిటీకి అధ్యక్షుడిగా 1947 ఆగస్టు 29వ తేదీన ఎంపిక కాబడి భారత రాజ్యాంగ రచనలో ఇతర దేశాలన్నింటి రాజ్యాంగాలను కూడా పరిశీలించాడు. ముఖ్యంగా ఏ రాజ్యాంగంలో అయితే భారతదేశానికి అనుకూలమైనటువంటి అంశాలు ఉంటాయో అవన్నీ కూడా మన రాజ్యాంగంలో పొందుపరిచాడు. ఈరోజు ఆయన అందించినటువంటి ఫలాలు మొత్తం కూడా భారతదేశ ప్రజలమైన మనం అనుభవిస్తున్నాం. ముఖ్యంగా దళితులు, మహిళలు, కార్మికుల హక్కుల కోసం మేడం గారు చెప్పినట్టు ఇందాక హిందూ కోడ్ బిల్ అనేది ఒకదాన్ని తీసుకొచ్చి మరి ప్రజలకు చాలా దగ్గరయ్యాడు. ఇంకా అంతేకాకుండా భారతదేశానికి స్వతంత్రం వచ్చాక ప్రజాస్వామ్యము మరియు సమానత్వం అనేటువంటి భావన ప్రజల్లో కల్పించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాగా కృషి చేశాడు. ఇంకా అదేవిధంగా మరి చెరువుల్లో నీళ్లు తాగడానికి దళితులకు అవకాశం లేని సమయంలో 1927లో మహానటువంటి ఒక ఉద్యమం ద్వారా మరి ఆ హక్కును కూడా ఆయన కాపాడాడు. ఇంకా దళితుల సమస్యలను వివరించడానికి పత్రికలు రకరకాల మూక్ నాయక్ అని, బహిష్కృత భారత్ అని అనేటువంటి పత్రికలు స్థాపించి దళితుల యొక్క సమస్యలు మొత్తం కూడా భారతదేశం అంతా తెలిసొచ్చేలా భారతదేశానికి స్వాతంత్రం రాకముందే 1927లోనే ఆ పత్రికలను స్థాపించి మరి ముందుకు తీసుకెళ్లాడు. మరి అంతేకాకుండా ముఖ్యంగా భారత రాజ్యాంగ రచనలో ప్రముఖ పాత్ర వహించడమే కాకుండా భారతదేశాన్ని రిపబ్లిక్ దేశంగా చేయడంలో చాలా ప్రముఖమైన పాత్ర వహించినటువంటి మన భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మరి హృదయపూర్వక ధన్యవాదాలు. అంతేకాకుండా మరి ఆయన చేసినటువంటి సమానత్వం అనేటువంటి భావనను మనమందరం ఇప్పుడు పొందుతున్నామంటే ఆయన యొక్క చేసిన కృషి ఫలితమని చెప్పుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రిన్సిపల్ మేడం గారికి ధన్యవాదాలు.